ప్రతి పౌర్ణమి ఒక విశిష్ట స్పెషల్ పౌర్ణమి. వీటిలో 3 పౌర్ణములు ఇంకా స్పెషల్ అండి. ఒకటి మాఘ పౌర్ణమి, ఇది ఫిబ్రవరి ఆ టైంలో వస్తుంది. ఇంకోటి గురు పౌర్ణమి, జూలై ఆ టైంలో వస్తుంది. ఈ గురు పౌర్ణమి మేము వ్యాస పౌర్ణమి అంటాం అన్నమాట. అలాగే కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు మేము 10,000 మందికి అక్కడ భోజనం పెడతాము. అక్కడ ఆ రోజు స్పెషల్ ఏంటంటే ఒక 40 అడుగుల దీపస్తంభం మీద 300 కేజీల ఆవు నెయ్యి, 300 మీటర్ల ఒత్తితో ఒక ఆకాశ దీపం వెలిగిస్తామండి. ఇది చూడడానికి చాలామంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వస్తారు అనమాట. ఈ ఈ జ్యోతి కార్తీక జ్యోతి మీరు ఇప్పుడు మనకు అరుణాచలంలో వెలిగిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద జ్యోతి. ఆ జ్యోతి వెలిగించి అది ఎన్ని రోజులు ఉంటుందండి? అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే సుమారు 2 వారాల వరకు ఉంటుందండి అది. అలాగే ఇప్పుడు ప్రతి ఆదివారం ఒక తీర్థం ఇస్తారండి, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు. ఈ తీర్థాలని 3 తీర్థాలు. దీనివల్ల లాభం ఏంటి అంటే ఈ 3 తీర్థాలు కూడా మనల్ని శుద్ధి చేసే తీర్థాలు. మొదటి మీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది, 2 మీ మనస్సు శుద్ధి చేస్తుంది, 3 మీ స్పిరిచువల్ క్లెన్జింగ్ అంటాం, అంటే మీ ఆత్మశుద్ధి చేస్తాం అన్నమాట. ఈ 3 తీర్థాలు ప్రతి ఆదివారం ఉదయం ఇస్తారు. ఎవరన్నా రావచ్చు, తీసుకోవచ్చు అన్నమాట.